ఈ బావ అనే పిలుపులో ఎంత ఎంత అందంగా అంటే పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ బావ అనే పిలుపు చాలా వినసొంపుగా ఉందయ్యా అన్నారు అందరూ. సినిమా కూడా అంత చూడముచ్చటగా ఉంటుందని మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలనండి. స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో ఎంటర్టైన్మెంట్ బేస్ నవరసాలు ఉంటాయి, కానీ అదంతా ఎంటర్టైన్మెంట్ బేసిస్లో చెప్తాండి. ఓ చలాకి కుర్రాడు కొంటితనంగా చేసే అల్లరి చిలిపి పనులు మా బావండి. బావ అనే పిలుపు రకరకాలుగా పిలుస్తారు. ఒక్కొక్కళ్ళు ఒరే బావ అని ఫ్రెండ్స్ పిలుస్తారండి, బావగారు అని మరదలు పిలుస్తారండి. కానీ పెళ్లి చేసుకోబోయే మరదలు పిలుస్తారండి బావ అని. దాంట్లో ఏదో తెలియని గమ్మత్తైన ప్రేమ ధ్వనిస్తుందండి. ఈ సినిమాలో కూడా అటువంటి ప్రేమ క్యూట్ లవ్, ఒక బావ మరదల మధ్య జరిగే అందమైన క్యూట్ లవ్ స్టోరీ ఈ బావ. బావ అని ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే అంత నచ్చిందండి మాకు కూడా. ఈ సినిమాలో హీరో ఫాదర్గా ఒక ప్రముఖ హీరో నటించబోతున్నారండి. బావ మరదల మధ్య జరిగే ఈ అతి కీలకమైన సన్నివేశంలో ప్రతినాయకుడి పాత్ర కూడా ముఖ్య పోషిస్తుందండి. ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన సిద్ధు గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మన ఎమ్మెల్ కుమార్ చౌదరి గారు నా సబ్జెక్ట్ విని నచ్చి వెంటనే ఒప్పుకున్నందుకు ఆయనకు కూడా నా జీవితాంతం రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు గారు ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా స్టోరీ నరేట్ చేసి నాకు సిచ్యుయేషన్స్ అని కూడా చెప్పారు. అట్లాగే సిద్ధుతో నేను 2వ సినిమా, అలాగే చౌదరి గారితో నాది 5వ సినిమా. ఇది పెద్ద సక్సెస్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కూడా కోరుకుంటూ సెలవు. February 5th రోజు నా ఫస్ట్ సోలో హిందీ సినిమా రిలీజ్ అవుతుంది, స్ట్రైకర్ అని. సేమ్ టైంలో రాఘవేంద్ర ప్రొడక్షన్లో ఒక పెద్ద యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నాను. ఈ 2 సినిమాల కంటే ఇంకా ఎక్సైటింగ్గా ఒక ప్రాజెక్ట్ చౌదరి గారు రాంబాబు నాకు ఇచ్చారు, అది బావ. ఎందుకంటే నువ్వు వస్తానంటే వద్దంటాన తర్వాత ఇంత అవుట్ అండ్ అవుట్ ఒక కామెడీ క్యారెక్టర్ నాకు ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ ఇచ్చాడు. అండ్ ఈ సినిమాలో రాంబాబు గారు చెప్పినట్టు ఒక సింపుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ, ఒక బావ మరుదుల మధ్య జరిగే లవ్ స్టోరీతో ఎక్స్ట్రాడినరీ కామెడీ సీన్స్ కలిపి ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ రెడీ చేసాం. రాంబాబు గారి గురించి చెప్పారంటే జనరల్గా సిద్ధార్థ్ డైరెక్టర్స్ని లాంచ్ చేస్తాడు. 7 ఫిల్మ్స్లో 5 న్యూ డైరెక్టర్స్, 6th ఈయన. కానీ వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఫస్ట్ సినిమా చేస్తే మీతోనే చేస్తామని చెప్పారు. ఈయన దగ్గర నేను వెళ్ళి మీ ఫస్ట్ సినిమా నేనే చేస్తానంటే నేను చెప్పాను సిగ్గు లేకుండా. అలాగే చౌదరి గారు చాలా కాలం నుంచి నాతో సిద్ధు ఒక సినిమా చేద్దాం బాబు అని చెప్తూ నేను చెప్పాను, సార్ నేను చేయాలంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఒక స్క్రిప్ట్ ఉండాలి సార్, లేకపోతే మీకు మజా ఉంటుంది నాకు ఉంటుందని. కరెక్ట్గా ఒక స్క్రిప్ట్ కుదిరింది. చక్రితో చుక్కల చంద్రుడిలో మళ్ళీ రాదంట ఈ క్షణం అని ఫస్ట్ టైం నేను మైక్ ముందు పాడాను నా సినిమాటిక్ కెరియర్లో. చక్రి నన్ను యాజ్ ఎ సింగర్ ఇంట్రడ్యూస్ చేశాడు. డెఫినెట్గా ఈ సినిమాలో ఒక పాట పాడతాను, ఎందుకంటే చక్కి కంపోజింగ్ టైంలో నేను ఉంటాను. అండ్ చక్కి పక్కన ఉంటే చాలా బాగుంటాడు, దూరంగా ఉంటే పడుకుంటాడు. సో పక్కనే ఉండి నేను రాంబాబు గారు చక్రితో చాలా ఎంజాయ్మెంట్తో పనిచేయబోతున్నాం. అండ్ చక్కి నేను నైట్ సెషన్స్ పెట్టుకుంటాం, చాలా జాలీగా ఉంటుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ చక్కి. అలాగే ఈ సినిమాలో పనిచేయబోతున్న ఒక్కొక్క టెక్నీషియన్కి ఒక్కొక్క ఆర్టిస్ట్కి రాంబాబు గారు చెప్పినట్టు నా ఫాదర్ క్యారెక్టర్లో ఒక చాలా ఎక్స్ట్రాడినరీ పెద్ద హీరో చేయబోతున్నారు ఈ సినిమాలో. అది ఒక సస్పెన్స్ మీ అందరికీ. అండ్ ఒక కొత్త అమ్మాయిని లాంచ్ చేయబోతున్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్ టీమ్ అండి. అండ్ నేను అవుట్ అండ్ అవుట్ ఒక విలేజ్ క్యారెక్టర్ చేయబోతున్నానంటే డెఫినెట్గా ఆ స్క్రిప్ట్లో మ్యాటర్ ఉండాలి. ఈ స్క్రిప్ట్లో ఆ మ్యాటర్ ఉంది. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ గాడ్ విల్ బ్లెస్ మీ. అండ్ మీ లవ్తో అండ్ మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్తో డెఫినెట్గా ఈ 2010 ఒక మెమరబుల్ ఇయర్గా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ బాబా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకే మాట, కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం అనేది అందరూ ఎందుకు కొత్త డైరెక్టర్స్ చేస్తున్నారు అడుగుతున్నారు. అది నా అదృష్టం, ఎందుకంటే కొత్త డైరెక్టర్స్లో ఉన్న ఎనర్జీ ఇస్ సంథింగ్ ఎల్స్. అండ్ రాంబాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఎనర్జెటిక్గా ఉన్నారు, ఇప్పుడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ లాగే నవ్వుతారు. సో ఆ ఎనర్జీతో ఈ సినిమా తీస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు తెలుసు అంతకుముందు నేను తీసిన సినిమాలు ఏం తీశానో, ఎంత క్వాలిటీగా తీశానో, ఎంత రిచ్గా తీశానో, ప్రొడక్షన్ వాల్యూస్ ఏం తగ్గకుండా ఆ సినిమాలకి మించి ఈ బావ అనే సినిమాని నేను ప్రామిస్ చేస్తున్నాను సిద్ధుకి, రాంబాబుకి, మా టీం అందరికీ కూడా ఒక పిక్నిక్లా చేస్తూ నా అంతకుముందు డాన్ అయితేనేమి, విక్రమార్కుడు అయితేనేమి, పెద్దబాబు అయితేనేమి, ఈడేట్ అయితేనేమి, ఈ సినిమాలన్నింటికి మించి ఈ సినిమాని నేను ప్రొడక్షన్ వాల్యూస్ ఉండేలాగా కెమెరామెన్ గారు కానీ, రాంబాబు కానీ, సిద్ధు కానీ, మా టీం చింతపల్లి రావణ్ కానీ, చక్రి కానీ
అందరికీ కూడా కోఆపరేటివ్ కూడా ఒక టీం వర్క్ చేసి ఈ సినిమాని ఇండస్ట్రీకి నేను మళ్ళీ నా సినిమాలన్నీ కూడా లాస్ట్ నా విక్రమార్కుడు డాన్ కూడా వరుసగా హిట్స్ అయినాయి. అట్లాగే ఆ కంటిన్యూ ఈ కంటిన్యూషన్లో నేను 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో నేను ఒక మంచి సినిమాని తీయబోతున్నాను. ఈ సినిమాని ఒక పిక్నిక్లో అద్భుతంగా తీస్తానని కోరుకుంటూ నిర్వహిస్తున్నాను. ఒక కొత్త డైరెక్టర్ హిట్ డైరెక్టర్ అవడానికి కావాల్సిన కథాంశాలు ఈ సినిమాలో బాగా ఉన్నాయి. రాంబాబు గారు నాకు చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. నేను వినగానే డెఫినెట్ హిట్ అనిపించే అభిప్రాయం నాకు కలిగింది. అలాగే సిద్ధార్థ్ గారు విలేజ్ బాయ్గా మరింత ప్రేక్షకులకు మరింతగా దగ్గర అయిపోతారు. ఒక్కసారి ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసిన తర్వాత అందమైన బావ, ఆవు పాల కోవా, విందుగా పసందుగా మా కలెక్షన్లు అందుకోవా అనే రేంజ్లో ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అని నేను కోరుకుంటున్నాను. అందరూ సిద్ధుతో ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన ఒకసారి నీతో సినిమా చేస్తానన్నారు. అలాగే అంటారు కదా హీరోస్ అనుకున్నాను. 1 year తర్వాత నేను రెడీ చేసా సబ్జెక్ట్ అన్న నాకు షాక్ అండి. ఇంకొక నెక్స్ట్ ఇయర్ని అప్పుడు రెడీ చేశానండి. అంటే ఆయన మాట మీద నిలబడతారంటానికి ఇంతకంటే నిదర్శనం లేదండి. ఈ సినిమా డైరెక్టర్స్ మూవీ, హీరోస్ మూవీ, ఆల్ మూవీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.